మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి కిరణ్ గారు, సీనియర్ ఫిజిషియన్, అలాగే డయాబెటీస్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ గురించి. ఇప్పుడు సీజన్ మ్యాంగోస్ కాబట్టి ఈ మ్యాంగో సీజన్లో అలాగే డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా అసలు ఎవరు తినొచ్చు, ఎలా తినొచ్చు, ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం. కిరణ్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. కిరణ్ గారు, ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే మ్యాంగో సీజన్ అండ్ అందరికీ చాలా ఇష్టం. డయాబెటీస్ పేషెంట్స్కి అయితే ఇంకా ఎక్కువ తినాలని క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. ఏది తినొద్దు అంటామో అది ఇంకెక్కువ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి. సో షుగర్ పేషెంట్స్ నిజంగా కొన్ని ఫ్రూట్స్ తినొద్దు అని చెప్తూ ఉంటారు కదా. అంటే ఒక షుగర్ వచ్చింది అనగానే ఇంకా అన్ని ఫ్రూట్స్ కట్ చేయొచ్చా, లేదంటే ఇంత మోతాదులో షుగర్ ఉంది అన్నప్పుడు ఇంత మోతాదులో కొంచెం ఈ ఫ్రూట్స్ తినొచ్చు, ఎగ్జామ్ చేయొచ్చు అనేది ఏదైనా ఉంటుందా? అసలు షుగర్ పేషెంట్స్ మ్యాంగోస్ తినొచ్చా? ఈ ప్రశ్నలోనే 4 సార్లు షుగర్ పేషెంట్లు అన్నారు మేడం. అది కొంచెం నాకు ఇబ్బందికరంగా ఉంది. ఓకే. షుగర్ ఉన్నవారు ఉంటారు. షుగర్ పేషెంట్స్ వాళ్ళు పేషెంట్ కాకుండా పని చేయటమే మన పని. వాళ్ళు పేషెంట్లు కాకూడదు భవిష్యత్తులో. ఓకే, అంటే షుగర్ ఉన్నా కంట్రోల్ చేసుకోవడం అంటారు. సో షుగర్ ఉన్నవారు ఉంటారు కానీ షుగర్ పేషెంట్ కాకూడదు. పేషెంట్ అంటే ఏంటి? ఇంకా ఇతర రిపోర్ట్స్లో కూడా ప్రమాద స్థాయికి అవి పెరగటం. అంటే లివరు, కిడ్నీ, కళ్ళు, కాళ్ళకు సంబంధించిన రిపోర్ట్స్ మితిమీరి వచ్చినప్పుడు పేషెంట్లు అవుతాం. పేషెంట్ కాకుండా ఉండటానికే కదా ముందస్తుగా మనం షుగర్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నాం. ఓకేనా? సో షుగర్ ఉన్నవారు. ఓకే, షుగర్ ఉన్న వాళ్ళు మ్యాంగోస్ తినొచ్చా? మంచిదండి, సరదాగా అలాగా టాపిక్ ఎత్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది సార్ షుగర్స్ ఈ మధ్య మ్యాంగోస్ తిన్నాం, షుగర్స్ పెరిగినాయని ఆల్రెడీ కంప్లైంట్ చెప్తుంటారు. అవును. ఇక్కడ 2 విధాలండి. ఒకటి, వారి HbA1c కూడా ఎక్కువ ఉండి ప్లస్ వారి షుగర్ కూడా ఎక్కువ ఉంది అనుకుందాం. ఈ 2-3 రోజులు మ్యాంగోస్ తిన్నందువల్ల వాళ్ళ HbA1c షుగర్ లెవెల్స్ పెరగటం అక్కడ లింక్ లేదు. ఓకే. నీ HbA1c ఎక్కువ ఉంది కాబట్టి అంటే గత 3 నెలలుగా కూడా నీకు షుగర్ ఎక్కువ ఉందిగా. ఓకే. సో నీ షుగర్ ఆల్రెడీ ఎక్కువ ఉంది, నిన్న మొన్న మామిడి పండ్లు తిన్నావు, ఇంకొంచెం పెరుగుండొచ్చు. ఓకే. సో అసలు మన HbA1c 7 లోపే కదా ఉండిండాలి. కాబట్టి మనకు ఫాస్టింగ్లో షుగర్స్ 100 లోపు కదా ఉండిండాలి. సో అన్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి. సో మార్చ్, ఏప్రిల్, మే ఫస్ట్ వీక్ అంతా మన HbA1c 7 లోపు, మీ ఫాస్టింగ్ షుగర్ 100 రేంజ్, తిన్న తర్వాత కూడా 150 రేంజ్లో ఉండుండి ఇప్పుడు అనుకోకుండా మీ షుగర్స్ మామిడిపండు తిన్న తర్వాత 300 పెరిగినాయా? పెరుగుంటే ఇది వేరే అంశం. ఓకే. అప్పుడు ఏమొస్తుంది మనకి? HbA1c 7 రేంజే ఉంటుంది. షుగర్ రిపోర్ట్ మాత్రం 350కి వెళ్ళినట్టుగా కనపడుతుంది. సో గతంలో షుగర్స్ కంట్రోల్లోనే ఉండేటివి, బట్ ఈ జస్ట్ చిన్న నేపథ్యంలో తాత్కాలికంగా షుగర్స్ హై అయినాయి. సో ఇది మరి మామిడిపండ్లు ఈ మధ్య ఏమైనా తిన్నారా? ఎటువంటి మామిడిపండ్లు తిన్నారు? ఎంత మోతాదులో తిన్నారు? రసాలు తిన్నారా? వీటిని బట్టి నిజంగా వీటి వల్లనే షుగర్ పెరిగింది అనేది మనం గుర్తించవచ్చు. బట్ జనరల్గా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఇటీవల పెరిగిందా, ముందుగానే పెరుగుతుందా? ముందుగానే పెరిగి ఉన్న వారిలోనే ఎక్కువగా షుగర్స్ పెరుగుతాయి. మీరు ముందస్తుగానే అన్ని కంట్రోల్లో పెట్టుకుని ఉన్నట్లయితే లైట్గా ద్వారగా మాగిన లైట్గా ఉన్న మామిడి పండు తిన్నంత మాత్రాన ఇంత హై షుగర్స్ జనరల్గా పెరగవు. ప్లస్ వీళ్ళకు హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఎలాగుంది, గతంలో కూడా వీరి HbA1c 10, 11, 12 స్థాయిల్లో ఉండేదా? అప్పుడు ఎలాగ షుగర్స్ తగ్గటం జరిగింది? వీటన్నిటిని కూడా గుర్తించి మరి ఈ సీజన్లో మామిడి పండ్లు తినచ్చా తినకూడదు అనేది కూడా పరిమితం ఇవ్వటానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో గతం హిస్టరీ సరిగ్గా లేదనుకుందాం, అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా మనం చూసుకుంటాం అన్నమాట. అండ్ షుగర్స్ ఎంతకాలంగా ఉన్నాయి? చాలా కాలంగా షుగర్స్ ఉన్నట్లయితే డాక్టర్ కూడా ఇది వరకు 2, 3, 4 మాత్రలు మార్చి పెంచి షుగర్స్ కంట్రోల్ లేకి కష్టంలో వచ్చినట్లు అయ్యింటే వీళ్ళకి కొంచెం బాగా మాగిన మాడిపండు తీసుకున్నప్పుడు షుగర్స్ ప్రాండియల్ స్పైక్స్ వచ్చే ప్రమాదాలు ఉంటాయి. సో ఇది హిస్టరీ కూడా మనం గుర్తించాలి. అలాగని ఇటీవల షుగర్ వచ్చింది, పెద్దగా మెడిసిన్స్ కూడా లేవు, మంచి కంట్రోల్లోనే ఉన్నారనుకుందాం. సో ఇక్కడ షుగర్ లెవెల్స్ పెరగడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ మళ్ళీ పెరగట్లేదు కదా అని మనం
ఎక్కువ పని కట్టుకొని మరీ తిన్నాం అనుకోండి, మామిడిపండు సీజన్ బిగినింగ్లో తిన్నప్పుడు మీకు పెరగకపోవచ్చు, కానీ సీజన్ అయిపోయేసరికి పెరిగి కనపడతాయి. ఓకే. సో గ్లూకోమీటర్ ఉంటుంది కాబట్టి చాలా మంది దగ్గర ఇటీవల మామిడిపండు తిన్న 1.5 అవర్ మ్యాక్సిమం 2 అవర్స్ లోపు షుగర్స్ ఒకసారి చూసుకోండి. ఓకే. అవి నిజంగా 180-200 లోపు ఉంటే పర్వాలేదు, బట్ 250-300 పొరపాటున టచ్ అవుతున్నాయంటే మీకు హెచ్బిఎవన్సీ నెక్స్ట్ పెరుగుతుంది. కాబట్టి మీ డాక్టర్ కూడా ఒప్పుకోరు మామిడిపండు తిన్నందున. ఇంకొక చిన్న విషయం, రెగ్యులర్ మన పేషెంట్ అనుకుందాం, మనం కొన్ని జాగ్రత్తలు కూడా ముందస్తుగా చెప్తుంటారు. ఓకే, జాగ్రత్తలు. సో మీరు ఈ దారిలో వెళ్ళాలంటే ఇలాంటివి చూసుకోవాలి అని చెప్పి ముందుగా చెప్పుంటాం. సో ఇవన్నీ కరెక్ట్గా పాటించడం కూడా ముఖ్యం అన్నమాట. ఇంకొక చిన్న విషయం, మళ్ళీ లావుగా ఉన్నవారు, సన్నగా ఉన్నవారు, ఎందుకంటే లావుగా ఉన్నవారు బరువు తగ్గాలని కూడా అంశం ఉంటుంది కదా. సో మామిడిపండ్లు తీసుకున్నప్పుడు బహుశా వారికి షుగర్స్ పెరగకపోవచ్చు, బట్ బరువు పెరిగే ప్రమాదం ఉంది. సో బరువు పెరగకుండా, మామిడిపండ్లతో షుగర్ పెరగకుండా మరి ఎంత క్యాలరీస్ పర్ డే డైట్ తీసుకోవాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, అవును. మరి అప్పుడు ఎలా తీసుకోవాలి అవన్నీ క్యాల్కులేషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే, అంటే డిఫరెన్స్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. అవును, ఎందుకంటే ఇప్పుడు మీరు బిగినింగ్ లో ప్రశ్నలో మన జనరల్ గా క్వశ్చన్ వచ్చింది. సో జనరల్ గా క్వశ్చన్ కుదరదు అంటున్నాను నేను. ఓకే, సో ఈ లెవెల్స్ అన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుని చెప్పాలి. ఒక డాక్టర్ గా మనం ఒక పేషెంట్ కి ఒక పరిమితం చేసేటప్పుడు కానీ, ఒక అనుమతి ఇచ్చేటప్పుడు కానీ, లేదా ఒక మందులు ఇచ్చేటప్పుడు కానీ ఇన్ని విషయాలు మనం కూడా జాగ్రత్తగా గుర్తించుకొని ముందుకు తీసుకెళ్తాం. ఓకే, సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. అదే ఒక టైప్ 1 డయాబెటిక్ చిన్న పిల్లవాడు ఉన్నాడు, మరి అందరూ మామిడిపండ్లు తింటున్నాడు, వీడు ఒక్కటి తినకూడదు అంటే వాడికి డిప్రెషన్ వస్తుంది. అవును, కాబట్టి చెప్పకుండా పోయేసి వేరేటి ఏదైనా తింటాడు. అక్కడ వాళ్ళకి ఏమవుతుంది, ఇన్సులిన్ పేషెంట్స్ కదా వాళ్ళు, చిన్నపిల్లలు. సో ఇన్సులిన్ అడ్జస్ట్ చేసి పండు పెట్టాలి అనే ప్రశ్న వస్తుంది అప్పుడు. ఓకే, అట్లా అంటే సీరియస్గా ఉంటాయి అన్నమాట. లేదు ఒక చాలా పెద్ద వ్యక్తి, ఒక 85-90 ఇయర్స్ ఏజ్, ఆయనకు షుగర్స్ 30-40 ఏళ్ళగా ఉన్నాయి, సన్నగా ఉంటారు, బట్ ఆయనకు మామిడిపండు అంటే చాలా ప్రియం అనమాట. ఆయన ఇన్సులిన్ తీసుకుంటున్నారు. అంత పెద్ద వయసులో వ్యక్తికి నువ్వు మామిడిపండ్లు తినగాకు నువ్వు షుగర్ పెరుగుతుంది అంటే ఆయనకి ఏం సంతోషం. సో కాబట్టి అవసరం అయితే తనకి ఇన్సులిన్ డోసెస్ రీఅడ్జస్ట్ చేసి, సో పలానా పండ్లు తీసుకున్నప్పుడు కొంచెం ఇన్సులిన్ ఇలాగ అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి, బట్ ముఖ్యంగా మీరు తృప్తిగా ఉండాలి, మీరు అసంతృప్తిగా ఉండకూడదు, మీరు ఉత్సాహంగా ఉండాలి, మీరు నిరుత్సాహంగా ఉండకూడదు అనే విషయం పట్ల మనం ప్రోత్సహిస్తాం. రెండోది, వీళ్ళకి ముందస్తుగానే ఏది తిన్నా సగించదు, సరిగ్గా అరగదు, కాబట్టి ఫుడ్డే సరిగ్గా తీసుకోరు, సన్నగా ఉంటారు, కండబలం తగ్గుతూ ఉంటుంది అనుకోండి. వాళ్ళకి నచ్చినవి కొంచెం తింటేనే కదా వాళ్ళకి కూడా కొంచెం ఆసక్తిగా ఉంటారు వాళ్ళు. సో అలాంటివి కొన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే భారము, బాధ్యత డాక్టర్ మీద పడుతుంది. ఎందుకంటే రేపు మళ్ళీ 2 నెలల తర్వాత వాళ్ళు రివ్యూకి వచ్చినప్పుడు మీరు చెప్తేనే కదా పెట్టాం, మీరు పరిమితం ఇస్తేనే కదా పెట్టాం, ఇప్పుడు మీ వల్లే మా షుగర్ పెరిగిందని మా మీద తిరగబడతారు. సో ఇదంతా ఏంటంటే ఒక రిలేషన్షిప్ అనమాట. సో ఒకటి, ఎందుకంటే జనరల్గా షుగర్ పేషెంట్స్ అంటే అందరూ మన పాత పరిచయంలో ఉన్నవారే. అట్ ది సేమ్ టైం ఫస్ట్ కన్సల్టేషన్లో వచ్చి సార్ మేము మామిడిపండ్లు తింటాం మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే అట్లా కుదరదు. సో కొన్నిటికి పర్మిషన్ ఇవ్వడానికి మనం కొంచెం కంఫర్ట్ జోన్లో కూడా ఉండాలి. ఎలాగైతే డాక్టర్ బాగుండాలి నాకు అని చెప్పి పేషెంట్ కోరుకుంటారో, ఇటీవల కొన్ని ఛాలెంజెస్ వల్ల మేము కూడా డాక్టర్స్గా మాకు కూడా మంచి పేషెంట్గా ఉండాలి, పేషెంట్ కూడా మనం చెప్పినట్టుగా కొన్ని పాటించాలి, జాగ్రత్తలు వహించాలి అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఓకేనా? ఎస్, ఇతర కొన్ని పండ్లు ఉంటాయి మనకి. ఇప్పుడు ఉదాహరణకి సమ్మర్లో తాటి నుంజలు దొరుకుతాయి, అవి కూడా ఒక రకంగా చాలా, అందులో వాటిల్లో ఉండే పౌష్టిక విలువలు స్పెషాలిటీ ఉంటాయి కొన్ని. కాబట్టి అవి కూడా అలాగే షుగర్స్ కంట్రోల్లో ఉంచుకొని వాటిని మినిమం మోతాదులో తీసుకోవటం పట్ల ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ఇవి తినడం వల్ల కూడా షుగర్స్ పెరుగుతాయి అంటారా మేడం? మంచి క్వశ్చన్. ఎండ్ ఆఫ్ ద డే మనం ఏది నోట్లోకి వెళ్ళినా చివరికి మనకి ఎనర్జీ లెవెల్స్ పెంపొందించటానికే. ఊరికి నవిలేసి రుచిని మాత్రం తీసుకొని మనం దాన్ని వదిలేటానికి కుదరదు. మనం ఒక వాటర్ కూడా మనకు హైడ్రేషన్కి హెల్ప్ అవుతుంది. ఇలాగ మనము లోపలికి వెళ్ళిందంటే అది మన జీవన ఆధారానికి సహకరించేదే ఆహారము. ఏది తిన్నా కూడా మనకు శక్తినిచ్చేది. ఇప్పుడు ఎటువంటి శక్తి, ఎటువంటి పోషక విలువలు అవి మనకి ఇస్తున్నాయి, ఇది తినే ముందు మనం ఆలోచించాలి. కేవలం అవి షుగర్ మాత్రమే
గ్లూకోజ్ మాత్రమే ఇచ్చేటివా అనుకుందాం. అవి మనకు ఇతర పోషక విలువలు అందులో చాలా చాలా తక్కువ లేదా శూన్యం అనుకుందాం. అది Okay. మనకు ప్రయోజనం కాదు. వేస్ట్. ఏదో లో షుగర్లో ఉన్నప్పుడు ఆ షుగర్స్ పెంచడానికి అది పనికొస్తుంది. లేదా పిల్లలు ఆడుకునేటప్పుడు డీహైడ్రేషన్ కాకుండా కొంచెం వాళ్ళకి గ్లూకోజ్ వాటరు లేదా కొంచెం ఎలక్ట్రోలైట్స్ పౌడర్లో కొంచెం గ్లూకోజ్ ఇమీడియట్గా శక్తిని ఇవ్వడానికి వాళ్ళ పనికొస్తాయి. బట్ జనరల్గా ఒక వ్యక్తి ఒక ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఏదైనా ఒక పండు కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, ఏదైనా ఆహారమే. ఓకే, ఏదైనా ఆహారమే. సో మనం ఒక బ్రాడ్ స్పెక్ట్రంలో థింక్ చేసి మనం పర్మిషన్స్ ఇవ్వాల్సింది ఉంటుంది అనమాట. కొన్ని సందర్భాలలో ఎండాకాలంలో కొబ్బరి నీళ్ళు కూడా కొంతమందికి అవసరం. ఒక ప్రయాణంలో పోతున్నారు, ఒక నార్మల్ బస్సులో పోతున్నారు, చాలా వేడిగా ఉంటుంది ప్రయాణం, మధ్యలో వాళ్ళకి డీహైడ్రేషన్ కాకుండా, ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా, లో షుగర్స్ రాకుండా కొబ్బరి నీళ్ళు బెటర్ ఆప్షన్. మనం అలా చెప్పలేదు అనుకుందాం, అది నిజంగా షుగర్ డౌన్ అయితే అప్పుడు ఏం తాగుతారు? ఒక సాఫ్ట్ డ్రింక్ తాగుతారు, లేదా గ్లూకోజ్ నీళ్ళు తాగాల్సిన అవసరం వస్తుంది. సో అంతవరకు వెళ్ళి అదనంగా గ్లూకోజ్ని పెంచేటివి తీసుకోవటం కంటే ఈ పోషక విలువలతో పాటు కాస్త గ్లూకోజ్ పెంచేది మనకు పుణ్యం కదా. బెటర్. అంతేకాకుండా సమ్మర్ అంటే ఒట్టి మామిడి పండే కాదమ్మా, చాలా రకాల పండ్లు వస్తూ ఉంటాయి. బొప్పాయి ఉంది, వాటర్ మెలన్, ఇంకొక మస్క్ మెలన్ ఉండొచ్చు, జామకాయలు ఉండొచ్చు. సో దయచేసి పండ్లు అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి లైట్ గా ద్వారగా మాగినేటివి మితమైన మోతాదులో షుగర్స్ చెక్ చేసుకొని తీసుకోవటం మంచిదే, ప్రమాదం అయితే కాదు. ఓకే, సో ఈ ఫ్రూట్స్ అన్ని కూడా కొంచెంగా తీసుకోవచ్చు అంటారు. టోటల్ గా అవాయిడ్ చేసి మనం డిప్రెషన్ ఫీల్ అయ్యే బదులుగా. ఇప్పుడు షుగర్స్ ఆల్రెడీ ఒక వ్యక్తికి 300-400 ఉన్నాయమ్మా, HbA1c 10-11 ఉంది అనుకోండి, నువ్వు ఏమి తినకుండానే షుగర్ 400 ఉంది, ఇవి తిన్నాక మళ్ళీ 500 పోతుందిగా. అవును కదా. సో ఇది తిన్నాం కాబట్టి షుగర్ పెరిగింది అని అనటం కంటే ఆ హై షుగర్ ని ఫస్ట్ మంచిగా కన్సల్టేషన్ తీసుకొని ప్రాపర్ గా వాటికి వాడాల్సిన మందులు, అది టాబ్లెట్స్ కావచ్చు లేదా ఇన్సులిన్ కావచ్చు. ఇన్సులిన్ అంటే భయపడతాం, ఇబ్బంది లేకుండా భయం లేకుండా సులభంగా చేసుకునే ఇన్సులిన్స్ ఉన్నాయి, మంచివి ఉన్నాయి. అవి కరెక్ట్గా డాక్టర్ సలహా ప్రకారం పాటించి షుగర్స్ మంచిగా కంట్రోల్లో తీసుకున్నాక ఇన్సులిన్ మళ్ళీ ఆపేయచ్చు. ఒకసారి పెడితే జీవితకాలం అలవాటు అయిపోతుంది అన్న అపోహను దయచేసి మర్చిపోండి. అది లేనిపోని అపోహను కొందరు సృష్టించారు కొందరు స్వార్థం కోసం. దయచేసి అలాంటిది నిజం కాదు. ఇప్పుడు పొయ్యి మీద పాలు పెట్టారండి, పొంగొస్తున్నాయి, ఇప్పుడు మంట అలాగే ఉంచుతారా? తగ్గించడము ఆపేయటమో చేస్తాం కదా. మరి ఇప్పుడు 400 షుగర్ ఉన్నప్పుడు ఇచ్చిన మందుని 150కి వచ్చిన తర్వాత కూడా అదే మోతాదులో అదే మందు ఎందుకు ఇస్తాం? ఏదో అడ్జస్ట్మెంట్ జరుగుతుంది కదా. పొరపాటున పేషెంట్ ఈ మందు బాగుంది కదా అని చెప్పేసి ప్రిస్క్రిప్షన్, ఆ పాత ప్రిస్క్రిప్షనే పట్టుకొని ఈయన పదే మందులు కొనుక్కుంటే అది తప్పు అవ్వచ్చు. ఓకే, షుగర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మ్యాంగోస్ ఇవన్నీ తినాలి అన్నప్పుడు ఏ ఫ్రూట్ తిన్నా కూడా కొంచెం గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవాలి అంటున్నారు. అలాంటప్పుడు అంటే ఇప్పుడు ఫుడ్ లో కూడా ఏదైనా తగ్గించి రెగ్యులర్ గా తింటూ ఉంటారు కదా, రైసెస్ కావచ్చు, చపాతీస్ కావచ్చు, ఇవి కొంచెం తగ్గించుకుని ఇష్టమైన ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేయొచ్చు అంటారా? కరెక్ట్ చెప్పారు మేడం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కొంచెం కార్బ్స్ ఉన్నవి, అంటే ముఖ్యంగా రైస్ ఐటమ్ కావచ్చు, లేకుండా ఉంటే ఇప్పుడు చపాతీ అంటారు, అది కూడా గోధుమ, అది కూడా కార్బే కావచ్చు. కొన్ని కార్బ్స్ మీరు కంట్రోల్ చేసుకొని తగ్గించుకొని కొంచెం ఈ పండుని స్పేస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కొంతవరకు. ముఖ్యంగా లావు తగ్గాలనుకుంటున్న వాళ్ళు ఇలా చేస్తే ఇంకా బెనిఫిట్ ఉంటుంది. ఓకే, సో వెయిట్ పెరగకుండా హ్యాపీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆయిల్, ఫ్రై, సాల్ట్ ఐటమ్స్ కూడా తగ్గియాలి మేడం. ఓకే, అవి కూడా తగ్గియటం మంచిది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.